షలోం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 18 వర్స్ 19. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన దొరుకునని మీతో చెప్పుచున్నాను. Again truly I tell you that if you two of you on earth agree about anything they ask for, it will be done for them by my Father in heaven. ఇద్దరు ముగ్గురు యేసు నామములో కూడి దేనిని గురించైనను ఏకాత్మతో ప్రార్థించిన ఎడల చెరసాల తలుపులు తెరవబడటం, విడుదల, స్వస్థతలు పొందటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసయ్య అంటున్నారు దేనిని గూర్చి అయినను అని. కొన్ని మాత్రమే అని కాదు, కానీ ఏదైనా పొందుకుంటామని అర్థం. అచంచలమైన విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ మనం ప్రార్థించినప్పుడు తప్పక జవాబును పొందుకుంటాం. మనము భక్తిని సాధన చేస్తున్న క్రమంలో దేవుని ఆలోచనలు గ్రహించి దేవుని హృదయానుసారులుగా మార్చబడినప్పుడు our prayer definitely linked to the things that are already in God's heart. హల్లెలూయా. దేవాది దేవుడు తనను గూర్చి మొర్రపెట్టువాని మొరను ఆలకిస్తారని, తప్పక జవాబును అనుగ్రహిస్తారని సంపూర్ణ విశ్వాసముతో దేవుని సన్నిధిని ఆశ్రయిద్దాం. మహిమా స్వరూపి వగు మా తండ్రి, మీ కన్నులు నీతిమంతుల మీదను మీ చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవని ఎరిగి మీ కృపా సన్నిధిని ఆశ్రయిస్తూ ఉన్నాం. అయినను మా నీతిని బట్టి కాక క్రీస్తు యేసునందు మమ్మను నీతిమంతులుగా తీర్చిన మీ ప్రేమను బట్టి, మాకనుగ్రహించిన ఇట్టి ఆధిక్యతను బట్టి యేసు నామములో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.